ఎప్పుడైనా సరే ద్రౌపది ఒక 5 సూత్రాలు చెప్పిందండి, భార్య ఎలా ఉండాలి భర్త దగ్గర అనేది. అద్భుతమైనటువంటి సూత్రాలు. ఏమని చెప్పిందంటే, ఎప్పుడు కూడా నీట్ గా ఉండండి భర్త ముందు. అంటే ఏంటి అంటే, ఆడి ముందు ఒక సింగారించుకొని తిరగాల అని, ఇంట్లో పనులుండవా అని యాబ్రాసి ముఖం వేసి జిడ్డు ముఖం వేసుకుని నైటీలు వేసుకుని తిరిగితే ఆడికి కూడా వాంతికొచ్చి పక్కన తలతల్లాడే చీరలు కట్టుకున్న ఆంటీని చూస్తాడు ఆడు. ఎందుకు చూడడం? ఎందుకంటే తలుకులు బెలుకులు అక్కడ ఉన్నాయి, దరిద్రాలు ఎక్కడ ఉన్నాయి కాబట్టి. నీళ్ళే కదా. పొద్దున్నే ఒక గంట లేచి ఆవులించుకుంటూ పోయి ఆ పాసి ముఖం చోటికి టీ పెట్టుకొని తాగకపోతే ఫస్ట్ 5 నిమిషాలు 5 నిమిషాలు నువ్వు బాత్రూమ్ కి కేటాయించి బ్రష్ చేసుకుని గబగబా స్నానం చేయి. స్నానం చేసి చక్కగా నీట్ గా దవ్వుకొని డ్రెస్సే వేసుకో. నేను నిన్నేమి చీరలు కట్టేసుకుని పట్టు చీరలు కట్టుకోమని అనట్లా. నువ్వు రోజు వేసుకునే డ్రెస్ నీట్ గా వేసుకుని నీట్ గా తలదూకొని టీ పెట్టు. నీ భర్తను లేపి అదే దీంతో టీ ఇవ్వు. వాడికి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చెప్పలేను నేను. 5 నిమిషాలు బాత్రూమ్ లో ఇళ్ళేమో గంటల తరబడిన స్నానాలు చేయరు. స్నానాలకేం గంటలు అవసరం లేదమ్మా, చెప్తున్నాను కదా నేను. కాస్త లేచి ఆ పాచి మొఖాలు వేసుకుని ఒక్కొక్క అమ్మ అయితే పిల్లల్ని బయటికి పంపించేదాకా ఆ పాచి ముఖం గడగదు. దీని దుంపదాగా దరిద్రం అంతా దాంట్లోనే ఉంటుంది. ఏమన్నా తిట్టుకోండి, కానీ మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ పాసి కప్పు వేసుకుని పాసి మొహం వేసుకొని ఈ పనులన్నీ చేస్తుంటే మొగుడుకు కూడా చిరాకు పడుతుంది. ఆ నైటీలు వేసుకుని